మీ అందరికీ ఇంకా ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్న ఒకే ఒక కామెంట్ అనమాట. రాజీ మీ మరదలు ఆషాఢానికి ఎందుకని వెళ్ళలేదు అని చెప్పేసి, ఇంకా నేను మా మరదలు కలిసి ఎందుకు వెళ్ళలేదు ఏందని చెప్పేసి ఇంక వివరంగా చెప్తాము. చెప్పే ముందుగా మా అంగన్వాడీ టీచర్ అయితే ఇంకా అమ్మ ఎగ్సానో పాలు బాలామృతం వచ్చింది తీసుకెళ్దురా అమ్మ అని చెప్పేసి ఫోన్ చేసేలేకే నేనైతే ఇంక సంతకాలు చేసి ఇంకా అవైతే తీసుకొని పోవడానికైతే వచ్చాను. ఇంకా అదేవిధంగా ఇంకా పిల్లలకి ఎగ్స్తో ఇంకా ఎగ్ మంచూరియా కానీ ఇంకేదో ఒకటి చేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉన్నాను. పాల ప్యాకెట్లు ఇంకా అదేవిధంగా బాలామృతం ఇవన్నీ తీసుకొని వెళ్ళి నేను మా మరదలు అయితే ఇంకా అసలుకి ఎందుకని వెళ్ళలేదు వెళ్ళిద్దా లేదా అని చెప్పేసి దాని గురించి వివరంగా చెప్తాను. ఇంకా అదేవిధంగా మా పిల్లలు అయితే గేదె పాల కంటే ఇవి ప్యాకెట్ల పాలు చాలా బాగా తాగుతూ ఉంటారు. తాగొచ్చా లేదా ఎక్కువగా ఇంకా కామెంట్ చేయండి. పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకా అదేవిధంగా పిల్లలకి తాపడానికి కలాకండి కానీ ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉన్నాను. నేను మా మరదలైతే ఇంక త్వరగా ఇంటికి వెళ్ళి ఇంకా ఎగ్స్ బాలామృతంతో ఇంకేదో ఒకటి రెసిపీ అయితే చేసేసుకోవాలి. ముందుగా అయితే అసలు ఎందుకున్నారా మేమైతే చాలా బాగున్నాం. రాజీ అపర్ణ ఇద్దరు సేమ్ కలర్ మ్యాచింగ్తో కలకల్లాడిపోతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను మా మరదలు మా ఆయన మా తమ్ముడు పనికి వెళ్తే వాళ్ళు వచ్చేలేకి వాళ్ళకి సొరకాయ గారెలు అయితే చేస్తున్నాం. ఇంకా టేస్ట్ అయితే మా మరదలు ఫస్ట్ టైం తింటున్న చిన్నమ్మ ఎట్లా ఉంది చెప్పాలి అంటా ఉంది. అంతకంటే ముందుగా మీ అందరూ నాకు పెట్టే ప్రతి కామెంట్ ఏందో చెప్పమంటారా? ఇది వచ్చేసి ఆషాఢ మాసం అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అదొక పండగ అనమాట. ఇంకా మా మరదల్ని రాజీ ఆషాఢానికి వెళ్ళలేదా పుట్టింటికి అని అడుగుతున్నారు. ఇంకా మా అమ్మగారు అయితే లేరు కదా, ఇద్దరు అత్త కోడల్లో ఒక గడపను తిరగకూడదు అది ఆషాఢ మాసం అంటారు, అదొకటికి నాకు తెలుసు. కానీ మా అమ్మగారు లేరు కదా, ఇంకిద్దరు ఒక అమ్మాయి కదా కోడలు ఇంకా అని చెప్పి ఇంకా అటు నుంచి వాళ్ళ అత్తమ్మలు కానీ వాళ్ళ నాయనమ్మలు కానీ ఎవరు చెప్పలేదు ఆషాఢానికి తీసుకెళ్దాం అమ్మాయిని అని చెప్పేసి. అందుకని చెప్పేసి మేమైతే మెలకుండా ఉన్నాం. కానీ ఇట్లా మీరు కామెంట్ చేస్తున్నారు ఆషాఢానికి వెళ్ళలేదా అని చెప్పి. మా నాయనమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే ఆషాఢ మాసం కదా అత్తగారింట్లో ఉండకూడదు, పుట్టింటికి వెళ్ళి ఒక 20 రోజులు కానీ 15 రోజులు కానీ. అమ్మాయికి ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే వాళ్ళ తరపున వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆషాఢానికి సలిపిండి సారే అంటే కొత్త చెప్పులు బట్టలు గాజులు ఇవన్నీ తీసుకొని పంపించాలి. ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ నెలైనా ఉండొచ్చు ఆషాఢానికి అట్లా వెళ్ళాలి. ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి అట్లా వెళ్ళాలని చెప్పేసి అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మీరు తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా రేపు దేవస్థానం కానీ శనివారం కానీ ఇంకా అమ్మాయిని పంపించేసి ఒక 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఉండి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసేదాన్ని బట్టి నువ్వు వెళ్ళి 15 రోజులు కానీ 5వ నిద్రకు కానీ అట్లా చూసుకొని రా మరి, సరేనా? మాకంటే ఎవరు లేరండి, అంటే తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు. మా నాయనమ్మ అంటారా, మా నాయనమ్మకి సగం తెలుసు సగం తెలియదు. అటు నుంచి వీళ్ళ నాయనమ్మ వీళ్ళ అత్తమ్మ వాళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళు చెప్పేవాళ్ళే. నాకంటూ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆషాఢానికి. ఇంకా అట్లా మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇంక అట్లా విజయవాడ వెళ్ళాము. ఇంకంతే నాకు సరిగా గుర్తులేదు. నన్ను అడుగుతా ఉంది చిన్నమ్మ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావు ఆషాఢానికి 5 అని చెప్పేసి. ఏమోనమ్మా నాకు గుర్తులేదు, నేనైతే వెళ్ళలేదని అనుకుంటున్నానని చెప్పాను. అట్లా వెళ్ళాలి, మీ అమ్మగారు ఉన్నా లేకపోయినా అపర్ణకి అత్తగారు ఉన్నా లేకపోయినా అట్లా వెళ్ళాలి రాజీ, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆషాఢ మాసం కాబట్టి అని చెప్పి మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి ఇంకా అమ్మాయిని ఇంకా వాళ్ళ పుట్టింటికి పంపించేసి ఇంకా అట్లా చేస్తామన్నమాట. ఓకేనా? ఇదండి ఇంకా ఆషాఢ మాసం గురించి మీరు అడుగుతున్నా నన్ను ప్రతి కామెంట్ అయితే. ఇంకా మా ఆయన మా తమ్ముడు అయితే పనికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేలేకే ఇంక వాళ్ళ కోసం ఏదన్నా కొంచెం కొత్తగా చేద్దామని చెప్పేసి ఇద్దరం రెడీ అయ్యాము. ఇంకా ఆ రోజు ఆ తమ్ముడు మా ఆయన పనికి వెళ్తుంటే ఇంకా అమ్మాయి పొద్దునే లేచి పని చేసుకోవటం ఇంకా అట్లా సరిపోతుండే లేక ఇంకిద్దరం కలిసి వీడియో అయితే తీయలేకపోతున్నాము. బాగా నవ్వుతున్నాడు మా శిశేంద్ర గారు, చాలా వరకు అయిపోవచ్చింది. రాజే ఏం చేస్తున్నావు? ఎడిటింగ్ చేస్తున్నావా? రా భోజనం చేద్దని. ఎక్కడ బంతి? పప్పు అన్న. ఆ పప్పు అన్నారు ఎప్పుడో సాయంత్రం చాలా దూరం దర్శ అవతల చీమల గుంట పొలం. ఏ ఊరు?
కొత్తల పాలెమో ఇది చెప్తారు. అటు దాటి వెళ్ళాలి. రాజీ ఏదో స్పెషల్గా ఈరోజు ఏంది సొరకాయ బజ్జీలో గారెలు. సొరకాయ గారెలు అంట. సొరకాయలో 90% వాటరే ఉంటుంది. అది నూనెలే కానీ పీల్చుకుపోయి కొత్త పిప్పే ఉంటుంది. కొంచెం ఆయిల్ పీల్చింది అంతే. తిన్నా టేస్ట్ చాలా బాగుంది. అపర్ణ కలిసి నేను కలిసి చేసాం. మెత్తగా చాలా బాగుంది. ఇది రెండోది తింటాం. సూపర్ టేస్ట్ ఉంది. దీంట్లో కొంచెం టమాటా చట్నీ ఏదైనా కర్రీ టమాటా సాస్. టమాటా సాస్ తీసురా, చాలా బాగుంటుంది. తిందాం. కడుపు నిండా భోజనం చేసామా, చాదినంత వరకు పని చేసామా. వేడివేడిగా ఉంటే ఇంకా 4-5 ఎక్స్ట్రా తినొచ్చు అవును. వేడి మీద. ఏ సమాసాలే బజ్జీలే రాజకుమారి. అపర్ణ అంటుంది మా నాన్న ఒక వంది అంటే చిన్నమ్మా నీ కాడ 100 నా కాడ 100. ఈ బజ్జీ గారెలు తీసుకుని పోయి ఆడు పోయి అమ్ముకొని వద్దాం బా చిన్నమ్మ ఒక 100 వస్తే అంటుంది. బాగుంటుంది, భలే ఉంది. అది టమాటా సాస్ ఇంకా టేస్ట్ సూపర్గా ఉంది. నేను తిన్న టమాటా సాస్ తో నీకోసం వేసింది. ఏం సంగతి చెప్పాలి బాబు. నిన్న పప్పు చేద్దామని చెప్పేసి తీసుకున్నాం సరకాయ. దీంతో ఇంకా అప్పటికప్పటికి అప్పర్ణ వచ్చి చిన్నమ్మ నాకు గారెలు తినాలనిపిస్తుంది, గారెలు చేసి చిన్నమ్మ అని లేకే అప్పటికప్పుడు గారెలు చేయాలంటే మినపప్పు నానబెట్టి చెయ్యాలి. ఇంకా అందుకని చెప్పి సొరకాయతో గారెలు చేస్తే తింది. బాగా మెత్తగా కొత్తగా ఇది తిన్నట్టు ఫీలింగ్ ఉంది. చాలా బాగుంది. నార్మల్ గారెల కంటే ఇవే టేస్ట్గా ఉన్నాయి కదా. టేస్ట్ మెత్తదనం కానీ. సరే అండి, బాయ్.